ట్రంప్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక్క అనౌన్స్మెంట్తో ఈరోజు సెషన్లో మోస్ట్ ఆఫ్ ది ఫార్మా స్టాక్స్ అయితే నెగిటివ్గా రియాక్ట్ అయ్యాయి. నిజంగా ఫార్మా కంపెనీస్ పైన ఇది పెద్ద ఇంపాక్ట్ చూపించబోతుందా లేదా, దీని గురించి మార్కెట్ అనాలిసిస్లోని డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈరోజు మన మార్కెట్ని ఒక రకంగా ఫార్మా స్టాక్స్ కూడా డ్రాగ్ చేయడం జరిగింది. సో దీని గురించి మాట్లాడుకుందాం. దీంతో పాటుగా మన స్టాక్ ఆఫ్ ది డేలోని ప్రెసెంట్ అట్రాక్టివ్ వాల్యుయేషన్లో దొరుకుతున్నటువంటి ఒక క్వాలిటీ కంపెనీ గురించి మాట్లాడుకుందాం. దీంతో పాటు అదానీ గ్రూప్ ఎయిర్లైన్ బిజినెస్లోకి వస్తున్నట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. దానివల్ల ఇండిగో పైన ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా లేదా, ఇది డిస్కస్ చేసుకోవాలి. అండ్ అలాగే హెచ్ఎఫ్సిఎల్ నెంబర్స్ వచ్చాయి అండ్ హెచ్ఎఫ్సిఎల్ రిలేటెడ్ గా కొంత ఇంపార్టెంట్ అప్డేట్ కూడా ఉంది, అది మాట్లాడుకుందాం. దాంతోపాటు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ అన్నింటినీ కూడా 1 by 1 క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 715 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 76,755 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 191 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 23,996 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.05% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.39% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.23% కరెక్ట్ అయింది. అండ్ ఈ రోజు మన మార్కెట్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే మార్నింగ్ నుంచి మార్కెట్ లో ప్రెషర్ అయితే కనబడుతుంది కదా. దీనికి ఒక రీజన్ యుఎస్ అండ్ ఇరాన్ మధ్యన టెన్షన్స్ ఇంకా పెరుగుతుండడంతో క్రూడ్ ఆయిల్ ప్రైస్లు $90 దాటేశాయి. నేను ఇప్పుడు వీడియో రికార్డ్ చేసే టైంకి దగ్గరగా $94 అయితే రీచ్ అవడం జరిగింది. క్రూడ్ ప్రైస్లు ఇంతలా పెరిగినట్లయితే క్రూడ్ ని ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకునేటువంటి మనలాంటి కంట్రీకి అది నెగిటివే కదా. సో దాంతో ఈ రోజు మార్కెట్ లో ప్రెషర్ కనపడింది. దీంతో పాటు రూపీలో వీక్నెస్ కూడా కంటిన్యూ అవుతున్నది. ఇవే కాకుండా డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి వచ్చినటువంటి షాకింగ్ అనౌన్స్మెంట్ కూడా ఈ రోజు మార్కెట్ ని నెగిటివ్ గా రియాక్ట్ అయ్యేలా చేసింది. ఆల్రెడీ ఫార్మా కంపెనీస్ రిలేటెడ్ గా టారిఫ్స్ వేస్తానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ మల్టిపుల్ టైమ్స్ కామెంట్ చేశారు కదా. ఈ టారిఫ్స్ రిలేటెడ్ గా ఈయన దగ్గర నుంచి ఇప్పుడు అఫీషియల్ గా ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఈయన ఏమంటున్నారంటే ఈ August 1 నుంచి నెక్స్ట్ 2 years పాటు జనరిక్ ఫార్మా కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీటిపైన 0% టారిఫ్స్ అయితే విధిస్తున్నానని, ఆ 2 years కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ 1 year పాటు జనరిక్ ఫార్మా కంపెనీస్ పైన 100% టారిఫ్స్ పడతాయని, దాని తర్వాత నెక్స్ట్ ఆ 1 year కంప్లీట్ అయిన దగ్గర నుంచి అంటే 3rd year కంప్లీట్ అయిన దగ్గర నుంచి ప్రతి ఒక్క జనరిక్ ఫార్మా కంపెనీ పైన 200% టారిఫ్స్ పడతాయని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్ చేయడం జరిగింది. టారిఫ్స్ అన్ని రకాల ఫార్మా కంపెనీస్ పైన పడతాయంటే యుఎస్లోని ఏవైతే ఫార్మా కంపెనీస్ అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ని బిల్డ్ చేసుకుంటాయో అటువంటి కంపెనీస్ పైన టారిఫ్స్ అయితే పడవు. బట్ అదర్ కంట్రీస్ నుంచి ఏవైతే జనరిక్ ఫార్మా డ్రగ్స్ యుఎస్ లోకి ఇంపోర్ట్ వెళ్తుంటాయో వాటిపైన ఈ టారిఫ్స్ వేస్తా అని చెప్తున్నారు. బట్ ఈ టారిఫ్స్ ట్రేడ్ డీల్ చేసుకున్నటువంటి కంట్రీస్ యొక్క కంపెనీస్ పైన కూడా ఉంటుందా లేదా అన్నది మనకి క్లారిటీ అయితే రావాల్సి ఉన్నది. బట్ యాజ్ ఆఫ్ నో ఈ దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ అనౌన్స్మెంట్ ఫార్మా కంపెనీస్ రిలేటెడ్ గా నెగిటివ్ కాబట్టి ఈ రోజు సెషన్ లో ఆల్రెడీ ఫార్మా కంపెనీస్ నెగిటివ్ గా రియాక్ట్ అయిపోయి, కాకపోతే వెంటనే వీటిపైన ఇంపాక్ట్ అయితే ఉండదు. 2 years వీళ్ళకైతే రిలీఫ్ ఉన్నది. దాని తర్వాత కూడా మనం ఆలోచించాలంటే డొనాల్డ్ ట్రంప్ ఈసారి గెలిచిన తర్వాత ఆయన మొత్తం కంప్లీట్ టెన్యూర్ ఎప్పటి వరకు ఉన్నది, ఆల్మోస్ట్ 2029 స్టార్టింగ్ కి ఆయన టెన్యూర్ అయితే ఎండ్ అయిపోద్ది. ఆ టైం కల్లా అంటే ఈయన విధించినటువంటి టారిఫ్స్ ఎప్పుడు పడతాయి, 2028 ఆగస్ట్ నుంచి కదా పడతాయి. 2028 ఆగస్ట్ నుంచి పడ్డాక 6 months లోని ఆయన టెన్యూర్ ఎండ్ అయిపోద్ది. ఆయన టెన్యూర్ ఎండ్ అయిన తర్వాత నెక్స్ట్ ఎవరు వస్తారు, ఆ వచ్చిన వాళ్ళు దీన్ని కంటిన్యూ చేస్తారా లేదా అన్నది మనకు ఒక క్వశ్చన్ మార్క్. దీంతో పాటు ఇప్పుడు యుఎస్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే యుఎస్ 90% ఆఫ్ ది జనరిక్ డ్రగ్స్ ని ఇంపోర్ట్ చేసుకుంటుంది బయట కంట్రీస్ నుంచే. మన ఇండియానే కాదు వేరే అదర్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఈ జనరిక్ డ్రగ్స్ పైన ఒక్కసారి అయినా అంటే 2 years తర్వాత టారిఫ్స్ వేసేస్తా అంటే ఈ లోపు అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ 2 years లో బిల్డ్ అవ్వలేదు అనుకోండి, యుఎస్ లోని మెడికల్ కాస్ట్ అన్నది భయంకరంగా పెరిగిపోతుంది కదా. అది పెరిగిపోతే డొనాల్డ్ ట్రంప్ కే ప్రజల దగ్గర నుంచి వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉన్నది. సో ఎలక్షన్ ముందు ఇతను ఇటువంటివి తీసుకుంటారా లేదా, అంటే అతని పార్టీ ఓడిపోయేటువంటి అవకాశం ఉంటుంది కదా. సో దాన్ని కంటిన్యూ చేస్తారా లేదా అన్నది మనం చూడాలి. బట్ మార్కెట్స్ ఎప్పుడైనా కూడా కొంచెం ఎర్లీగానే రియాక్ట్ అవుతాయి కాబట్టి ఈ రోజు సెషన్లో వెంటనే స్టాక్స్లో కొంత నెగిటివ్ రియాక్షన్ కనపడినా అది నెక్స్ట్ 2 years పాటు మనం పెద్దగా భయపడాల్సిన పని లేదు. 2 years తర్వాత ఏం జరుగుతుంది అన్నది చూడాలి. దీంతో పాటు బంధన్ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఓకే ఉన్నా కూడా వాళ్ళ మేనేజ్మెంట్ ఏదైతే గైడెన్స్ కట్ చేసిందో దాంతో ఈ రోజు సెషన్లో బంధన్ బ్యాంక్ స్టాక్లో కూడా ఎక్కువగా ప్రెషర్ కనపడింది. సో బంధన్ బ్యాంక్ కూడా కొంతవరకు ఈ రోజు మార్కెట్ని డ్రాగ్ చేసినట్టుగానే మనం అర్థం చేసుకోవాలి. ఓవరాల్గా ఈ రోజు మార్కెట్ రిలేటెడ్గా మాట్లాడుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ అయితే ఇవి. డైలీ మార్కెట్ రిలేటెడ్ ఉండే ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు డీటెయిల్గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డేలోని అట్రాక్టివ్ వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతున్నటువంటి ఒక ఏఎంసీ స్టాక్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. మన ఇండియాలోని ఈ ఏఎంసీ బిజినెస్కి చాలా మంచి ఆపర్చునిటీ ఉన్నది కదా. దాంతోనే కంటిన్యూస్గా ఏఎంసీస్ అన్ని గ్రో అవుతున్నాయి అండ్ స్టాక్స్ కూడా బాగా పెరిగాయి కూడా. ఈ ఏఎంసీ స్టాక్స్లో కూడా మనం వాల్యుయేషన్ పరంగా కంపేర్ చేసాం అనుకోండి, ఒక 2-3 ఏఎంసీస్ అయితే కొంత బెటర్ వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతున్నాయి.
వాల్యుయేషన్ బెటర్గా ఉన్నా కూడా గ్రోత్ డెలివర్ చేసినప్పుడే కదా అటువంటి స్టాక్స్లో మనకి టర్న్ అరౌండ్ కనపడుతుంది. అటువంటి ఏఎంసీ గురించి మనం మాట్లాడుకోవాలంటే కెనరా రెబెకో ఏఎంసీ వీళ్ళ బిజినెస్ అయితే బాగానే ఉన్నది అండ్ స్టాక్ ప్రెసెంట్ అట్రాక్టివ్ వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతుందని చెప్పి నిన్న వీడియోలో మనం మాట్లాడుకున్నాం కదా ఎస్బీఐ ఏఎంసీ గురించి మాట్లాడుతున్నప్పుడు. ఈవెన్ అదేనే కాదు, మన ఎస్బీఐ ఏఎంసీ ఐపీఓ గురించి మాట్లాడినప్పుడు కూడా ఈ కెనరా రెబెకో ఏఎంసీ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసాం వాల్యుయేషన్ పరంగా కంపేర్ చేసినప్పుడు. సో ఈ స్టాక్ ప్రెసెంట్ అట్రాక్టివ్ వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతుండడం అండ్ దాంతో పాటుగా నిన్న వీళ్ళ నెంబర్స్ అయితే వచ్చాయి. ఒకసారి నెంబర్స్ అబ్జర్వ్ చేయండి. వీళ్ళ రెవెన్యూస్లో ఇరానీలో 20% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్లో 2% గ్రోత్ కనిపిస్తుంది అండ్ ప్యాట్లోని ఇరానీలో 20% పైన గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఈ క్వార్టర్లో వీళ్ళ అదర్ ఇన్కమ్ కాంపొనెంట్ పెరగడంతో సీక్వెన్షియల్ బేసిస్లో వీళ్ళ ప్యాట్లో 80% పైన గ్రోత్ కనిపిస్తుంది అండ్ వీళ్ళ కోర్ ఏఎంసీ బిజినెస్ ఆపరేటింగ్ ప్రాఫిట్లో కూడా ఇరానీలో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్లో చూసినా వీళ్ళు మంచి గ్రోతే డెలివర్ చేశారు. స్టాక్ అట్రాక్టివ్ వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతున్నటువంటి ఈ టైంలో నెంబర్స్ వీళ్ళు బాగా వచ్చేసరికి ఈరోజు సెషన్లో స్టాక్ అయితే పాజిటివ్గా రియాక్ట్ అయింది. ఈరోజు సెషన్లో స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయిన తర్వాత కూడా స్టిల్ ఈ ఏఎంసీస్ అంటే ఇప్పుడు లిస్టెడ్ స్పేస్లో ఉన్నటువంటి అన్ని ఏఎంసీస్తో కంపేర్ చేసినట్లయితే ఈ కెనరా రెబెకో ఏఎంసీ అయితే కొంత బెటర్ వాల్యుయేషన్లోనే ట్రేడ్ అవుతుంది. ఇదే గ్రోత్ మూమెంటంని కనుక వీళ్ళు కంటిన్యూ చేసినట్లయితే డెఫినెట్గా మనం స్టాక్లో టర్న్ అరౌండ్ చూసేటువంటి అవకాశం అయితే ఉన్నది. ఇక్కడ ఒక డిస్క్లోజర్ కూడా, వీఆర్ నాట్ హోల్డింగ్ దిస్ కెనరా రెబెకో ఏఎంసీ స్టాక్ బట్ వాల్యుయేషన్ పరంగా బాగుండేసరికి దీని గురించి మీకు షేర్ చేస్తే హెల్ప్ఫుల్ అవుతుంది కదా అని చెప్పి షేర్ చేస్తున్నాం. ఈవెన్ ఏఎంసీ బిజినెస్ గురించి మనం మాట్లాడుకోవాలనుకున్నా కూడా మన ఇండియాలోని ఈ ఏఎంసీ బిజినెస్లు అయితే ఇంకా స్ట్రాంగ్గా ఫ్యూచర్లో లాంగ్ టర్మ్లో గ్రో అయ్యేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ ఈ రోజు సెషన్లో మీరు అబ్జర్వ్ చేస్తారనుకోండి, ఎయిర్లైన్ కంపెనీ అయినటువంటి ఇండిగో స్టాక్లో మనకి ప్రెషర్ కనపడింది కదా. ఇండిగో స్టాక్లో ప్రెషర్ కనపడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అదానీ గ్రూప్ వాళ్ళు ఈ ఎయిర్లైన్ బిజినెస్లోకి ఎంటర్ అవ్వచ్చు అని చెప్పి మనకు ఒక న్యూస్ వచ్చింది. ఈ న్యూస్ వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ ఇండిగో స్టాక్ ఎందుకు కరెక్ట్ అయింది? మెయిన్లీ మన ఇండియాలో చూసినట్లయితే ఎయిర్లైన్ కంపెనీస్లో మెజారిటీ ఆఫ్ మార్కెట్ షేర్ ఎవరికి ఉన్నది? ఇండిగోకే కదా ఉన్నది. ఇండిగో తర్వాత ఎయిర్ ఇండియాకి ఉన్నది, దాని తర్వాత స్పైస్ జెట్ వాళ్ళు కూడా కొంత మార్కెట్ షేర్ని అయితే హోల్డ్ చేస్తున్నారు. బట్ స్టిల్ ఇండిగో స్టాకే కరెక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఒక పెద్ద గ్రూప్ ఈ బిజినెస్లోకి వచ్చినట్లయితే ఇండిగో వాళ్ళ మార్కెట్ షేర్ని కోల్పోవచ్చు కదా అన్న భయంతో స్టాక్ అయితే కరెక్ట్ అయింది. అదానీ గ్రూప్ ఎంట్రీ గురించి వచ్చినటువంటి న్యూస్ ఏంటి, నిజంగా దాని యొక్క ఇంపాక్ట్ ఇండిగో మీద ఉంటుందా లేదా అన్నది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే మన ఇండియాలోని ఈ ఎయిర్లైన్ బిజినెస్ ఏదైతే ఉన్నదో ఇది ఆల్మోస్ట్ డ్యూపోలీలా రన్ అవుతుండడం వలన ఓవరాల్గా గవర్నమెంట్ ఏదైనా కొత్త రూల్ తీసుకొద్దాం అనుకున్నట్లయితే వాళ్ళు ఆ రూల్ని సరిగ్గా ఫాలో అవ్వకపోయినా గవర్నమెంట్ ఏం చేయలేకపోతుంది. దీంతో ఇప్పుడు గవర్నమెంట్ ఏం ఆలోచించిందంటే మల్టిపుల్ కంపెనీస్ని ఈ ఎయిర్లైన్ బిజినెస్లోకి ఆహ్వానించినట్లయితే డెఫినెట్గా కాంపిటీషన్ అన్నది పెరుగుతుంది అండ్ గవర్నమెంట్ ఏదైనా రూల్ తీసుకొచ్చినా అందరూ ఫాలో అవుతారు, ఈవెన్ పబ్లిక్కి కూడా అది బెటర్ అవుతుంది అని చెప్పేసి గవర్నమెంట్ ఒక కొత్త రూల్ తీసుకురావాలని ఆలోచిస్తున్నట్టుగా బ్లూంబర్గ్ వాళ్ళు అయితే షేర్ చేస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పటి వరకు మనం చూసినట్లయితే ఎయిర్పోర్ట్ బిజినెస్ ఆపరేట్ చేసేటువంటి కంపెనీస్ అంటే జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ కావచ్చు అండ్ అదానీ ఎయిర్పోర్ట్స్ కావచ్చు, వీళ్ళు ఎయిర్లైన్స్ని స్టార్ట్ చేయాలంటే వీళ్ళకి ఒక రూల్ ఉండేది. ఏంటంటే వీళ్ళు ఎనీ ఎయిర్లైన్లో మ్యాక్సిమం 10% స్టేక్ని మాత్రమే హోల్డ్ చేయాలని చెప్పి ఒక రూల్ ఉండేది. కానీ ఇప్పుడు దీన్ని కంప్లీట్గా తీసేసి ఎయిర్పోర్ట్ని ఆపరేట్ చేసేటువంటి కంపెనీస్ కూడా ఎయిర్లైన్ బిజినెస్లోకి ఎంటర్ అయ్యే విధంగా కొత్త రూల్ తీసుకురావడానికి గవర్నమెంట్ చూస్తున్నదని చెప్పి బ్లూంబర్గ్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. ఒకవేళ గవర్నమెంట్ ఈ రూల్ చేంజ్ చేసినట్లయితే అదానీ గ్రూప్ అండ్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ వీళ్ళిద్దరికీ కదా మెజారిటీ ఆఫ్ ది ఎయిర్పోర్ట్స్లోని షేర్ అయితే ఉన్నది. సో దాంతో వీళ్ళు కూడా ఎయిర్లైన్ బిజినెస్లోకి ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఒకవేళ వీళ్ళు ఎంటర్ అయ్యారనుకోండి, దాని యొక్క ఇంపాక్ట్ మెయిన్లీ ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ది మార్కెట్ షేర్ హోల్డ్ చేసిన ఇండిగో మీద పడచ్చు అని చెప్పి మార్కెట్లో భయాలు కనపడుతున్నాయి. కానీ ఇక్కడ మనం రియాలిటీ మాట్లాడుకోవాలంటే ఈవెన్ ఇండిగో అని కాదు, ఇప్పుడు ఎనీ ఎయిర్లైన్స్ ఒక ఎయిర్ క్రాఫ్ట్ని కొనుక్కోవాలని చెప్పి ఆర్డర్ పెట్టాయి అనుకోండి, వెంటనే ఎయిర్ క్రాఫ్ట్ వచ్చేస్తుందా? రాదు కదా. ఈవెన్ ఇండిగో వాళ్ళు ప్రీవియస్గా ఇచ్చినటువంటి ఆర్డర్సే వాళ్ళకి డెలివరీ అవ్వడానికి చాలా సంవత్సరాలు పట్టేటువంటి అవకాశం కనబడుతుంది. ప్రెసెంట్ ఈ ఫ్లైట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ అయినా ఉన్నాయి, వెరీ ఫ్యూ కంపెనీస్ కదా. వాళ్ళకు ఉన్నటువంటి ఆర్డర్ బుక్సే స్ట్రాంగ్గా ఉన్నాయి, వాటిని ఎగ్జిక్యూట్ చేయడానికే చాలా టైం పడుతుంది. ఇటువంటి టైంలో ఒక పెద్ద గ్రూప్ ఒకవేళ ఎయిర్లైన్ బిజినెస్లోకి వచ్చినా కూడా వాళ్ళు వెంటనే ఎయిర్లైన్ యొక్క కెపాసిటీని పెంచుకోవాలంటే పెంచుకోలేరు. బట్ వాళ్ళు ఏం చేయగలరు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఒకే ఒక్క ఛాన్స్ ఏంటంటే చిన్న చిన్న ఎయిర్లైన్ ఆపరేటర్స్ ఉంటారు కదా, లైక్ మనకి స్పైస్ జెట్ కావచ్చు, స్పైస్ జెట్తో పాటు ఇంకా చిన్న చిన్న ఎయిర్లైన్ ఆపరేటర్స్ ఉన్నారు కదా, వాళ్ళని అక్వైర్ చేశారనుకోండి, అట్లీస్ట్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కెపాసిటీస్ వీళ్ళకి వచ్చి యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. బట్ అర్జెంటుగా వాళ్ళు వచ్చేసి ఎయిర్ క్రాఫ్ట్స్ యొక్క కెపాసిటీని పెంచుకోగలరా అంటే పెంచుకునేటువంటి అవకాశం అయితే లేదు, కొంత టైం అయితే పడుతుంది. బట్ స్టిల్ ఒక పెద్ద గ్రూప్ కనుక వచ్చిందనుకోండి, నెక్స్ట్ కమింగ్ కొన్ని ఇయర్స్లోని డెఫినెట్గా ఇండిగో మీద ఇంపాక్ట్ పడచ్చన్న కన్సర్న్స్తోనే ఈరోజు సెషన్లో స్టాక్లు అయితే మనం ప్రెజర్ చూసాం. బట్ ఇమీడియట్గా దీనివల్ల ఇండిగోకి ఏమీ పెద్ద నష్టం లేదు. ఇంకా గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా దీని రిలేటెడ్గా ఎటువంటి క్లారిఫికేషన్ అయితే లేదు. గవర్నమెంట్ ఏదైనా దీని రిలేటెడ్గా క్లారిఫికేషన్ ఇస్తుందేమో చూడాలి. నెక్స్ట్ హెచ్ఎఫ్సిఎల్ రిలేటెడ్గా మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ
ఈ రోజు సెషన్ లోని హెచ్ఎఫ్సిఎల్ వాళ్ళ నెంబర్స్ అయితే వచ్చాయి. నెంబర్స్ చూసినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 100% పైన గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 5% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 29 crores వరకు లాస్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని వీళ్ళు 245 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఈవెన్ సీక్వెన్షియల్ బేసిస్ లో మనం కంపేర్ చేసిన వీళ్ళ ప్యాట్ లో 30% పైన వీళ్ళు గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే నెంబర్స్ అయితే బాగానే ఉన్నాయి. దీంతో పాటు ఈ హెచ్ఎఫ్సిఎల్ రిలేటెడ్ గా దేవన్ చోక్సీ రీసెర్చ్ వాళ్ళు నిన్న ఒక రిపోర్ట్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ రిపోర్ట్ లోని వీళ్ళు టెలికాం అండ్ అలాగే డిఫెన్స్ రిలేటెడ్ గా హెచ్ఎఫ్సిఎల్ వాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీ ఉన్నది. ఎస్పెషల్లీ వీళ్ళు డిఫెన్స్ సెక్టర్ లో కూడా ఎంటర్ అవుతున్నట్టుగా ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు కదా. సో ఈ రెండు సెక్టర్స్ లోనే వీళ్ళు బ్యాలెన్స్ గా గ్రో అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి షేర్ చేస్తూ హెచ్ఎఫ్సిఎల్ యొక్క టార్గెట్ ప్రైస్ ని 362 రూపీస్ గా వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఒకవేళ హెచ్ఎఫ్సిఎల్ ప్రెసెంట్ ఏదైతే గ్రోత్ డెలివర్ చేస్తుందో ఆల్రెడీ వీళ్ళకి ఉన్నటువంటి ఆపర్చునిటీతో స్టాక్ బాగా పెరిగింది కూడా. బట్ ఇక్కడ నుంచి కూడా ఈ గ్రోత్ మూమెంటం ని ఇలా కంటిన్యూ చేయగలిసినట్లయితే లాంగ్ టర్మ్ లో హెచ్ఎఫ్సిఎల్ కి పాజిటివ్ అయ్యే అవకాశం ఉన్నది. సో ఇక్కడ నుంచి వీళ్ళు గ్రోత్ ఎలా డెలివర్ చేస్తారు అన్నది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎన్ఎస్సి ఇండెక్స్ రెజ్యూమ్ లో భాగంగా ఈసారి నిఫ్టీ 50 లోని బిఎస్సిని ఇంక్లూడ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. విప్రోని నిఫ్టీ 50 నుంచి తీసేసి ఆ ప్లేస్ లోని బిఎస్సిని ఇంక్లూడ్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. యాక్సెస్ క్యాపిటల్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న దాని ప్రకారం ఈ నిఫ్టీ 50 ఇండెక్స్ ని ట్రాక్ చేసేటువంటి ఫండ్స్ ఉంటాయి కదా, ఆ ఫండ్స్ నుంచి ఇన్ఫ్లోస్ వస్తాయి. సో వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం దగ్గరగా $657 million వర్త్ ఇన్ఫ్లోస్, అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసినట్లయితే 6,300 crores వర్త్ ఇన్ఫ్లోస్ వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఒకవేళ నిఫ్టీ 50లో బిఎస్సిని ఇంక్లూడ్ చేసినట్లయితే బిఎస్సిలోకి ఈ ఇన్ఫ్లోస్ రావచ్చు కాబట్టి దాంతో బిఎస్సి స్టాక్ లో మనకి కొంత పాజిటివ్ మూమెంటం కనపడే అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఆర్బీఐ మన కంట్రీలోకి ఎఫ్ఐ ఇన్ఫ్లోస్ అయితే అట్రాక్ట్ చేసేందుకు గాను రీసెంట్ గా ఎఫ్సిఎన్ఆర్ డిపాజిట్స్ రిలేటెడ్ గా బ్యాంక్స్ కి ఏదైతే రిస్క్ ఉన్నదో దాన్ని తగ్గించడానికి అని చెప్పి స్వాప్ విండోని తీసుకొచ్చింది కదా. ఈ స్వాప్ విండో దగ్గర September 30th వరకు కూడా ఉన్నది. దీంతో ఎఫ్పిఎస్ ఎవరైతే ఎఫ్సిఎన్ఆర్ డిపాజిట్స్ లోని వాళ్ళు డబ్బులు డిపాజిట్స్ చేస్తారో వాళ్ళకి బెనిఫిట్ దొరుకుతుంది. కాబట్టి ఓవరాల్ గా మన కంట్రీలోకి July 17th వరకు $20.72 billion వర్త్ ఇన్ఫ్లోస్ అయితే వచ్చాయి. వీటిలో కూడా $17.4 billion వర్త్ ఇన్ఫ్లోస్ అయితే ఎఫ్సిఎన్ఆర్ డిపాజిట్స్ లోకి ఫ్రెష్ గా వచ్చినట్లుగా మీడియా అయితే రిపోర్ట్ చేస్తుంది. సో ఇంత స్ట్రాంగ్ గా ఎఫ్సిఎన్ఆర్ డిపాజిట్స్ లోకి ఏవైతే ఎఫ్ఐ ఇన్ఫ్లోస్ వస్తున్నాయో అవి ఒక రకంగా మన ఎకానమీ రిలేటెడ్ గా పాజిటివ్ గానే చూడాలి. అండ్ ఎవరైనా ఈ వీడియోని ఎన్ఆర్ఎస్ చూసినట్లయితే వాళ్ళకి ఎఫ్సిఎన్ఆర్ డిపాజిట్స్ రిలేటెడ్ గా ఫుల్ ఫ్లెజ్డ్ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నట్లయితే మన ఛానల్లోని సాటర్డే రోజునే దీని రిలేటెడ్ గా ఒక కంప్లీట్ వీడియోని అయితే రికార్డ్ చేసి రిలీజ్ చేసాం. మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ గా ఉన్నట్లయితే ఒకసారి ఈ వీడియోని చూడడానికి ప్రయత్నించండి. ఈ వీడియోని చూసినట్లయితే వీటి రిలేటెడ్ గా ఉన్నటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది. ఈ వీడియోని ఈరోజు డైలీ మనీష్ యొక్క ఎండ్ కార్డ్ లో ఉంచుతాను, మీ ఫ్రీ టైంలో మిస్ అవ్వకుండా చూడండి. నెక్స్ట్ చైనీస్ కంపెనీస్ తోని జాయింట్ వెంచర్ కంపెనీస్ ని ఫామ్ చేయాలనుకుంటున్నటువంటి మన ఇండియన్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ అయితే కనిపిస్తుంది. ఇక పైన ఈ చైనీస్ కంపెనీస్ ఏవైనా ఇండియన్ కంపెనీస్ తోని ఇటువంటి జాయింట్ వెంచర్స్ ని ఫామ్ చేయాలన్నా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కూడా డెఫినెట్ గా చైనీస్ గవర్నమెంట్ యొక్క అప్రూవల్ అయితే తీసుకోవాలని చెప్పి చైనా కొత్త రూల్ తీసుకొచ్చినట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఒకవేళ ఈ అప్రూవల్ పొందకపోయినట్లయితే ఆ కంపెనీస్ వెళ్లి మన ఇండియన్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయలేవు. ఒకవేళ ఇదే డిలే అయినట్లయితే డిక్సన్ వివో వాళ్ళ జాయింట్ వెంచర్ కావచ్చు, యూనో మిండా వాళ్ళు కూడా ప్రీవియస్ గా ఒక జాయింట్ వెంచర్ కంపెనీ ప్రపోజల్ తీసుకొచ్చారు కదా చైనీస్ కంపెనీతోని, ఇవి డిలే అవ్వచ్చు. ఇవే కాకుండా అంబర్ ఎంటర్ప్రైజెస్ ఒప్పో వాళ్ళు ఒక జాయింట్ వెంచర్ ని ఫామ్ చేయాలనుకున్నారు. పీజీ ఎలక్ట్రోప్లాష్ వాళ్ళు కూడా ఇటువంటి ప్రపోజల్ ఒకటి తీసుకొచ్చారు. వీళ్ళందరూ జాయింట్ వెంచర్స్ కూడా డిలే అయ్యేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ కంపెనీస్ రిలేటెడ్ ఇది మనం కొంత నెగిటివ్ గా చూడాలి. ఇప్పుడు చైనీస్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఈ జేవీస్ రిలేటెడ్ గా త్వరగా క్లియరెన్స్ వస్తుందా రాదా అన్నది. నెక్స్ట్ అనంతరాజ్ వాళ్ళ బోర్డు నిన్న మీట్ అయ్యి వీళ్ళ రియల్ ఎస్టేట్ బిజినెస్ అండ్ అలాగే వీళ్ళ ఏ వర్క్ లోడ్ బిజినెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్ గా సెపరేట్ గా గ్రో చేయాలని చెప్పి ఈ బిజినెస్ ని డీమర్జ్ చేయడానికి వీళ్ళ బోర్డు అయితే అప్రూవ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఇప్పుడు అనంతరాజ్ ఏదైతే ఉన్నదో అది 2 సెపరేట్ కంపెనీస్ గా మారబోతుంది. ఒకటి రియల్ ఎస్టేట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కంపెనీ అనంతరాజ్ లిమిటెడ్ అయితే మరొకటి డేటా సెంటర్ అండ్ క్లౌడ్ సర్వీసెస్ బిజినెస్ ని మేనేజ్ చేసేటువంటి అశోక క్లౌడ్ ప్రైవేట్ లిమిటెడ్. ఇంకా ఈ డీమర్జర్ రిలేటెడ్ గా వీళ్ళకి వేరియస్ అప్రూవల్స్ అయితే రావాలి. ఆ అప్రూవల్ వచ్చిన తర్వాత ఈ డీమర్జర్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవనున్నది. ఈ డీమర్జర్ లో భాగంగా షేర్ హోల్డర్స్ అంటే అనంతరాజ్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డీమర్జ్ అవబోతున్నటువంటి ఎంటిటీలోని షేర్స్ అయితే ఇష్యూ చేస్తారు. ఇంకా ఈ డీమర్జర్ రేషియో అది వీళ్ళు అనౌన్స్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ పారస్ డిఫెన్స్ వాళ్ళ సెమీ కండక్టర్ సబ్సిడరీ కంపెనీ అయిన పారస్ సెమీ కండక్టర్స్ వాళ్ళు మధ్యప్రదేశ్ గవర్నమెంట్ తో ఒక ఎంఓయూ సైన్ చేయడం జరిగింది. ఈ ఎంఓయూ లో భాగంగా వీళ్ళు మధ్యప్రదేశ్ లోని 6,200 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా సెమీ కండక్టర్ ఫెసిలిటీని అయితే సెటప్ చేయబోతున్నారు. ఈ ఫెసిలిటీని
ఉజ్జయిన్ అండ్ అలాగే ఇండోర్ కారిడార్ లో సెటప్ చేసేందుకు గాను మధ్యప్రదేశ్ గవర్నమెంట్ వీళ్ళకి 50 ఎకర్స్ ల్యాండ్ అయితే అలాట్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో సెమీ కండక్టర్ రిలేటెడ్ గా గవర్నమెంట్ అయితే స్ట్రాంగ్ గా వర్క్ చేయడానికి ప్రయత్నిస్తుంది కదా, దీనిలోని ఏవైతే కంపెనీస్ పార్టిసిపేట్ చేస్తాయో డెఫినెట్ గా లాంగ్ టర్మ్ లో ఆ కంపెనీస్ కి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ అపోలో మైక్రో సిస్టమ్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి ఇండియన్ నేవీ దగ్గర నుంచి వీళ్ళ సెమీ సబ్మెరిజిబుల్ అటానమస్ వెసల్ ఏదైతే ఉన్నదో దీని రిలేటెడ్ గా ప్రోటోటైప్ శాంక్షన్ ఆర్డర్ అయితే వీళ్ళకి రావడం జరిగింది. సో ఈ ప్రోటోటైప్ శాంక్షన్ ఆర్డర్ ఏదైతే వచ్చిందో ఇది వీళ్ళు రిలేటెడ్ గా పాజిటివ్ గా రావచ్చు. దీనిలో భాగంగా వీళ్ళు ప్రొడక్ట్ ని డెవలప్ చేసి గవర్నమెంట్ కి డెమోన్స్ట్రేట్ చేయవలసి ఉన్నది. వన్స్ ఈ ప్రోటోటైప్ సక్సెస్ఫుల్లీ వీళ్ళు డెమోన్స్ట్రేట్ చేసినట్లయితే గవర్నమెంట్ దీన్ని ప్రొక్యూర్ చేయొచ్చు. సో నౌ వీళ్ళు డెవలప్ చేసేటువంటి ఈ ప్రోడక్ట్ గనక సక్సెస్ అయ్యి గవర్నమెంట్ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చిందనుకోండి, డెఫినెట్ గా దీని రిలేటెడ్ గా గవర్నమెంట్ దగ్గర నుంచి ఆర్డర్స్ వస్తాయి కాబట్టి అది అపోలో మైక్రో సిస్టమ్స్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ భారత్ ఫోర్జ్ వాళ్ళు ఫ్రాన్స్ కి చెందినటువంటి హెవీ లిఫ్ట్ ఎయిర్ షిప్ టెక్నాలజీ కంపెనీ అయినటువంటి ఫ్లయింగ్ వేల్స్ వాళ్ళతోని ఒక స్ట్రాటజిక్ ఎంఓయూ సైన్ చేయడం జరిగింది. ఈ ఎంఓయూలో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి మన ఇండియన్ డిఫెన్స్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషనల్ రిక్వైర్మెంట్స్ కోసం అని చెప్పి అడ్వాన్స్డ్ ఎయిర్ షిప్స్ ని జాయింట్ గా డెవలప్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ న్యూ ఎంఓయూ ఏదైతే సైన్ చేశారో దీని ద్వారా వీళ్ళ ఏరోస్పేస్ డివిజన్ ని ఫర్దర్ గా కూడా ఎక్స్పాండ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఇది భారత్ ఫోర్జ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ పవర్ ట్రాన్స్మిషన్ ఈపీసీ వర్క్స్ చేసేటువంటి బజెల్ ప్రాజెక్ట్స్ వాళ్ళు ఈజిప్షియన్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ కంపెనీతోని ఈ రోజు ఒక అగ్రిమెంట్ అయితే సైన్ చేయడం జరిగింది. ఈ అగ్రిమెంట్ లో భాగంగా వీళ్ళు 500 kV ఓవర్ హెడ్ ట్రాన్స్మిషన్ లైన్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ గా వేరియస్ వర్క్స్ అయితే చేయబోతున్నారు. సో న్యూ అగ్రిమెంట్ ఏదైతే సైన్ చేశారో ఇది బజెల్ ప్రాజెక్ట్స్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఆటమ్ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళ పైన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ జూలై 20th నుంచి సెర్చ్ ఆపరేషన్స్ కండక్ట్ చేస్తున్నట్టుగా వీళ్ళు ఈ రోజు ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఇన్కమ్ ట్యాక్స్ అఫీషియల్స్ ఏవైతే ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారో అదంతా కూడా ప్రొవైడ్ చేస్తూ వాళ్ళకి సపోర్ట్ అయితే చేస్తున్నామని వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. ఈ సెర్చ్ ఆపరేషన్స్ లో వీళ్ళు ఏమైనా తప్పు చేసినట్టుగా బయటపడినట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వీళ్ళపైన పెనాల్టీలు విధించవచ్చు. అలా కాకుండా వీళ్ళు ఎటువంటి తప్పు చేయలేదని తెలిసిందనుకోండి, అది కంపెనీ రిలేటెడ్ గా మనం కొంత రిలీఫ్ గానే చూడొచ్చు. నెక్స్ట్ సెయిన్ డిఎల్ఎం వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో 34.3% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 56.2% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లో 118% పైనే గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కూడా 147 బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ రన్నింగ్ నాటికి వీళ్ళ దగ్గర 2598 crores వర్త్ స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ కూడా ఉన్నది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళు మంచి నెంబర్స్ డెలివర్ చేయడంతో ఈ రోజు సెషన్ లో సెయిన్ డిఎల్ఎం స్టాక్ అయితే చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ బంధన్ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ గ్రాస్ అడ్వాన్సెస్ లో ఇయర్ 16.4% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 0.9% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ టోటల్ డిపాజిట్స్ లో ఇయర్ 6.6% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 0.9% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ లో మాత్రం ఇయర్ 16 బేసిస్ పాయింట్స్ డ్రాప్ కనపడుతున్నా సీక్వెన్షియల్ బేసిస్ లో 2 బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కమింగ్ టు కాసా రేషియో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళ కాసా రేషియోలో అయితే ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ప్యాట్ లో ఇయర్ 34% పైన గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ ప్యాట్ లో 6% పైన డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ గ్రాస్ ఎన్పిఐ నెంబర్ తగ్గింది అండ్ నెట్ ఎన్పిఐ నెంబర్ కూడా తగ్గింది, విచ్ ఇస్ గుడ్. ఓవరాల్ గా వీళ్ళ నెంబర్స్ ఓకే ఉన్నాయి కదా, కానీ ఈ రోజు సెషన్ లో మీరు చూసారనుకోండి స్టాక్ లో మ్యాసివ్ ప్రెషర్ కనపడింది కదా. దానికి కారణం ఏంటంటే వీళ్ళ మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ ఇయర్ 27 రిలేటెడ్ గా గైడెన్స్ అయితే కట్ చేయడం జరిగింది. ప్రీవియస్ గా ఫైనాన్షియల్ ఇయర్ 27 Q4 నాటికి వీళ్ళ ROA 1.6 to 1.8% వరకు ఉండొచ్చు అని చెప్పి వీళ్ళు గైడెన్స్ ఇచ్చినట్లయితే దాన్ని ఇప్పుడు 1.2 to 1.4% కి కట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని వీళ్ళు హైయర్ ఓపెక్స్ అంటే టెక్ రిలేటెడ్ గా అది స్పెండింగ్ చాలా పెంచొచ్చు అని చెప్పి మేనేజ్మెంట్ కాన్ కాల్ లోని గైడెన్స్ ఇచ్చింది. మేనేజ్మెంట్ కాన్ కాల్ లో కామెంట్ చేస్తూ దాంతోనే వీళ్ళు ROA రిలేటెడ్ ఇచ్చినటువంటి ప్రీవియస్ గైడెన్స్ అయితే కట్ చేసినట్టుగా మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఏవైతే ఈ స్టేట్మెంట్స్ వచ్చాయో దాన్ని మార్కెట్ అయితే నెగిటివ్ గా తీసుకుంది. దాంతోనే ఈ రోజు సెషన్ లో బంధన్ బ్యాంక్ స్టాక్ లో అంత ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ B2B లెర్నింగ్ అండ్ ప్లాట్ఫామ్ సొల్యూషన్స్ ఆఫర్ చేసే MPS లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ 20% పైన గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 9% పైన గ్రోత్ డెలివర్ చేశారు. వెన్ ఇట్ కమ్స్ టు ఎబిటా ఇయర్ లోని వీళ్ళు 53% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 14% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ ఎబిటా మార్జిన్స్ లో కూడా చాలా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లో ఇయర్ 43% నియర్లీ గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 7% పైన గ్రోత్ డెలివర్
డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ రిజల్ట్స్ బాగున్నాయి. దీంతో పాటుగా ఈ ఫైనాన్షియల్ ఇయర్ 27లోని వీళ్ళు ప్రీవియస్ గా ఏదైతే ఎబిటాలో 300 crores క్రాస్ చేస్తామని గైడెన్స్ ఇచ్చారో దాన్ని కంఫర్టబుల్లీ క్రాస్ చేసేస్తామని చెప్పి మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా నెంబర్స్ బాగుండడంతో పాటు మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఇంత పాజిటివ్ స్టేట్మెంట్స్ కూడా రావడంతో ఈరో సెషన్ ఈ స్టాక్ నియర్లీ 20% అయితే పెరిగింది. నెక్స్ట్ మెడ్ ప్లస్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 21.8% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఆపరేటింగ్ ఎబిటాలో మాత్రం సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఆపరేటింగ్ ఎబిటా మార్జిన్స్ లో కూడా 120 basis points డ్రాప్ కనిపిస్తుంది. వెన్ ఇట్ కమ్స్ టు ప్యాట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 42 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 63 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 33 crores కి తగ్గింది. వీళ్ళ బాటమ్ లైన్ ఇంత ఇంపాక్ట్ అవడానికి కారణం ఈ క్వార్టర్ లోని వీళ్ళ స్టాక్ ఎక్స్పెన్సెస్ అయితే భయంకరంగా పెరిగాయి. ఈ స్టాక్ ఎక్స్పెన్సెస్ పెరగడంతో పాటు రిమైనింగ్ ఎక్స్పెన్సెస్ కూడా పెరగడం వలన వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ అనేవి పెరిగిపోయాయి. దాంతోనే మనకి బాటమ్ లైన్ లో ఇంత సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ కొంత వీక్ గా రావడంతో ఈ రోజు సెషన్ లో మెడ్ ప్లస్ స్టాక్ లో మనకి అంత ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ మాస్టెక్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. కాన్స్టెంట్ కరెన్సీ టర్మ్స్ లో వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లోని 3% డ్రాప్ కనిపిస్తుంది. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం 1.8% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ఎబిటాలోను ప్యాట్ లోను ఇయర్ ఆన్ ఇయర్ లో గ్రోత్ అయితే డెలివర్ చేశారు. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ ఎబిటాలో జస్ట్ 0.4% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాట్ లోని 0.3% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ 12 months ఆర్డర్ బ్యాక్లాగ్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని మాస్టెక్ వాళ్ళు కొంత మిక్స్డ్ నెంబర్స్ ని డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈరోజు సెషన్ లో నెస్లే వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 25.2% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ లోని 48.3% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ వీళ్ళ మార్జిన్స్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో చూసినట్లయితే వీళ్ళ నెంబర్స్ డ్రాప్ అయ్యాయి. కానీ సీజనల్ ఇంపాక్ట్ ఉండడం వల్ల ఆ నెంబర్స్ డ్రాప్ అయ్యాయి కాబట్టి దాన్ని మనం కన్సిడర్ చేయకూడదు. బట్ ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినట్లయితే వీళ్ళ నెంబర్స్ లో చాలా మంచి గ్రోత్ అయితే డెలివర్ చేశారు. అండ్ కంటిన్యూస్ గా నెస్లే వాళ్ళు ప్రైస్ హైక్ కూడా చేసుకుంటూ వెళ్తున్నారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ వీళ్ళ నెంబర్స్ బాగుండడంతో ఈ రోజు సెషన్ లో నెస్లే స్టాక్ అయితే చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మోస్ట్ ఆఫ్ ది పేపర్ స్టాక్స్ అయితే చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి కదా. దానికి కారణం ఈ రోజు సెషన్ లో ఇమామి పేపర్ మిల్స్ వాళ్ళ నెంబర్స్ అయితే వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 21.8% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 12.8% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 500% పైనే గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 22% పైనే గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. సో ఇమామి పేపర్ వాళ్ళ నెంబర్స్ ఇంత బాగా రావడంతో రిమైనింగ్ పేపర్ కంపెనీస్ యొక్క నెంబర్స్ కూడా బాగా రావచ్చు అని చెప్పి మార్కెట్ లో స్ట్రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అవడంతోనే రిమైనింగ్ పేపర్ స్టాక్స్ లో కూడా మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. చూడాలి రిమైనింగ్ పేపర్ కంపెనీస్ యొక్క నెంబర్స్ ఎలా వస్తాయన్నది. కాకపోతే ఈ పేపర్ కంపెనీస్ రిలేటెడ్ గా ఎవరైనా చూస్తున్నట్లయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇవి సిక్లికల్ నేచర్ ఉన్నటువంటి కంపెనీస్. పేపర్ ప్రైస్లు పెరిగినప్పుడు ఆబ్వియస్ గా నెంబర్స్ అయితే చాలా బాగా వస్తాయి. కానీ వన్స్ పేపర్ ప్రైస్లు కనుక తగ్గాయి అనుకోండి వీళ్ళ నెంబర్స్ పైన ఆ ఇంపాక్ట్ కూడా పడుతుంది. సో అందుకనే ఎవరైతే ఆ సైకిల్ ని కరెక్ట్ గా ప్లే చేయగలరో వాళ్ళు ఇటువంటి స్టాక్స్ తో ప్లే చేయడం అనేది బెటర్. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో టిప్స్ మ్యూజిక్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే చాలా వీక్ గా ఉన్నాయి. మెయిన్లీ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేసినా కూడా ఈ క్వార్టర్ లోని వీళ్ళ కంటెంట్ కాస్ట్ సిగ్నిఫికెంట్ గా పెరగడంతో మనకి ఆపరేటింగ్ ఎబిటాలో సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 4% డ్రాప్ కనపడుతున్నట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 26% డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా రెవెన్యూస్ లో ఓకే గ్రోత్ డెలివర్ చేసినా కూడా వీళ్ళ బాటమ్ లైన్ ఈ క్వార్టర్ లో ఇంపాక్ట్ అవడంతో రిజల్ట్స్ వచ్చిన తర్వాత టిప్స్ మ్యూజిక్ స్టాక్ లో మనకి చాలా ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో అదానీ గ్రూప్ కంపెనీస్ అయినటువంటి అదానీ గ్రీన్ ఎనర్జీ అండ్ అదానీ పవర్ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ బాటమ్ లైన్ అంటే ప్యాట్ లో చూసినా మీకు ఇక్కడ మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది కదా. కానీ స్టాక్ అయితే బాగానే ప్రెషర్ గురైంది. దానికి కారణం మీరు ఇక్కడ చూడండి, ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ ని కంపేర్ చేశారనుకోండి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ వీళ్ళు 576 crores ప్రాఫిట్ జనరేట్ చేస్తే ఈ క్వార్టర్ లో జస్ట్ 596 crores ప్రాఫిట్ మాత్రమే జనరేట్ చేశారు. దానికి కారణం ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎక్స్పెన్సెస్ బాగా పెరిగిపోయి ఎక్స్పెన్సెస్ పెరగడంతోనే మనకి బాటమ్ లైన్ లో పెద్దగా ఇంప్రూవ్మెంట్ లేదు. సో ఇయర్ ఆన్ ఇయర్ లో టాప్ లైన్ లోని డీసెంట్ ఇంప్రూవ్మెంటే కనపరిచిన బాటమ్ లైన్ లో పెద్దగా గ్రోత్ డెలివర్ చేయకపోవడంతో స్టాక్ లో అయితే మనకి ప్రెషర్ కనపడింది. వెన్ ఇట్ కమ్స్ టు అదానీ పవర్ నెంబర్స్ వీళ్ళ రెవెన్యూస్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 3,305 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే
ఈ క్వార్టర్ లో 4866 క్రోర్స్ ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో అదానీ గ్రూప్ కంపెనీస్ అయినటువంటి అదానీ గ్రీన్ ఎనర్జీ అండ్ అదానీ పవర్ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ బాటమ్ లైన్ అంటే ప్యాట్ లో చూసినా మీకు ఇక్కడ మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది కదా, కానీ స్టాక్ అయితే బాగానే ప్రెషర్ గురైంది. దానికి కారణం మీరు ఇక్కడ చూడండి, ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నంబర్ ని కంపేర్ చేశారనుకోండి, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ వీళ్ళు 576 క్రోర్స్ ప్రాఫిట్ జనరేట్ చేస్తే ఈ క్వార్టర్ లో జస్ట్ 596 క్రోర్స్ ప్రాఫిట్ మాత్రమే జనరేట్ చేశారు. దానికి కారణం ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎక్స్పెన్సెస్ బాగా పెరిగిపోయి ఎక్స్పెన్సెస్ పెరగడంతోనే మనకి బాటమ్ లైన్ లో పెద్దగా ఇంప్రూవ్మెంట్ లేదు. సో ఈరోన్ లో టాప్ లైన్ లోని డీసెంట్ ఇంప్రూవ్మెంటే కనపరిచిన బాటమ్ లైన్ లో పెద్దగా గ్రోత్ డెలివర్ చేయకపోవడంతో స్టాక్ లో అయితే మనకి ప్రెషర్ కనపడింది. వెన్ ఇట్ కమ్స్ టు అదానీ పవర్ నెంబర్స్, వీళ్ళ రెవెన్యూస్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 3305 క్రోర్స్ ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో 4866 క్రోర్స్ ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం.